నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేద్ సహస్రపాత్ ఇన్స్ట్రక్టర్, సూపర్ మైండ్ పవర్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఈ ఆన్లైన్ క్లాసెస్లో సూపర్ మైండ్ పవర్కి సంబంధించి క్లాసులకి డైరెక్ట్గా రాలేని వాళ్ళకి ఒక సిరీస్ లాగా మెయిన్ కోర్స్ ఇనిషియేషన్స్ కానీ సబ్జెక్ట్ కానీ చెప్పలేను, కానీ వాటికి అనుసంధానమైన చాప్టర్స్ అన్నీ వన్ బై వన్ చెప్తున్నాను. నా క్లాస్కి వచ్చే వాళ్ళని కూడా ఈ సిరీస్ మొత్తం చూసి రండి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సూపర్ మైండ్ పవర్ని మనం తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు అని. సూపర్ మైండ్ పవర్ అంటే అంకెలు లెక్క పెట్టడాలు, గాల్లో ఎగరడాలు, మాయమైపోవడాలు, కళ్ళకు గంతలు గట్టి ఏమైనా చేసేయడాలు కాదు. సూపర్ మైండ్ పవర్ అంటే నీ మైండ్ నీ మాట వినాలి, అంతే. దట్ ఈజ్ సూపర్ మైండ్ పవర్. మన మైండ్ మన కంట్రోల్లోకి తీసేసుకుని, మనని కంట్రోల్లోకి తీసేసుకుని, మనకి నా మైండ్ చెప్పేవన్నీ నమ్మేసేస్తూ భయపడిపోకుండా ఉండడానికి సూపర్ మైండ్ పవర్ శక్తి మనకి రావాలి. ఆ సూపర్ మైండ్ పవర్ మన దగ్గరకు వస్తే మనము మన లైఫ్ని మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. నిజంగా కూడా ఎప్పుడో ఒక సీన్ జరిగిపోయింది అనుకోండి, ఆ రోజు మీ టీచర్ ఎవరో కొట్టారు, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ నవ్వారనుకోండి, మనం కొన్ని రోజులు ఆ సీన్లో కొంత బాధపడతాం, తర్వాత మర్చిపోయి మన పనిలో ఉంటాం. సడన్గా నీ మైండ్ గుర్తు చేస్తుంది, ఆ రోజు వాళ్ళు ఎట్లా నవ్వారో చూసావా అని, ఆ రోజు ఇలా చెప్పుండొచ్చు కదా, అలా చెప్పుండొచ్చు కదా అని నీ మైండ్ మళ్ళీ ఆ టేప్ రికార్డర్ అంతా వేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి చూడండి, నీ మైండ్ ఎప్పుడో జరిగిపోయిన ఒక మిస్టేక్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నువ్వు రగిలిపోయేలాగా చేస్తుంది, నువ్వు భయపడిపోయేలాగా చేస్తుంది, నువ్వు బాధపడిపోయేలాగా చేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం, ఆ నీడలో దాగి ఉన్న నువ్వు, ద యూ ఇన్ ద షాడో. వెరీ ప్రొఫౌండ్, ఇది డీప్ సబ్జెక్ట్. మీరు ఓపికగా నెమ్మదిగా వినండి. డీప్ సబ్జెక్ట్, యూ ఇన్ ద షాడో. ఓకే, నిన్ను నువ్వుని ఒక నీడలో కూర్చోబెట్టుకుని అదే నువ్వు అని భయపడుతుంటావు చూసావా, ఆ నీడ గురించి ఈరోజు మాట్లాడుకోబోతాం, ద షాడో. ఓకే, ఎప్పుడైతే మనకు ఒక సీన్ జరిగి అది మనకి మంచిది కాదు అని తెలుసుకుంటామో, ఆ నీడని మనం నిరంతరం మోస్తూ తిరగడం మొదలు పెడతాం. ఆ నీడలోనే నేను ఉన్నానేమో అని అనుకోవడం మొదలు పెడతాం. ఆ చీకటిలో జరిగినది, ఆ నీడలో ఉండే ఆ షేప్ మాత్రమే మనకు గుర్తుండిపోతుంది. నీడలో చూడండి, మీకేం ఫీచర్లు ఏం కనిపించవు, ఓన్లీ అవుట్లైన్ ఒక్కటి కనిపిస్తుంది కదా. అలాగే ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది అన్నది మీకు ఆ అవుట్లైన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కానీ దానికి వచ్చిన ఫీలింగ్ మాత్రం, మన నీడ ఎప్పుడైనా చూసుకున్నారా, మన షేప్ లాగే ఉంటుంది. నేను చెయ్యెత్తితే ఆ నీడ చెయ్యెత్తుతుంది. సో మనమే అనుకుంటాం అది. ఓకే, నీడ మనమే అనుకుంటాం, కాదు, నీడ లైట్ పడలేదు, మనం అడ్డుండడం వల్ల లైట్ పడలేదు అంతే. కానీ అది మనమే, మన షాడోనే అని ఎలా అయితే మనం అనుకుంటామో, అలాగే ఎప్పుడో జరిగిపోయిన సీన్ ఒక నీడలాగా మన లైఫ్లో ఉండిపోతుంది. ఆ సీన్ మనకు మొత్తం అవుట్లైన్ అంతా గుర్తుంటుంది. ఓకే, కానీ ఆ సీనే నేను నా పర్సనాలిటీ అలా మారిపోవడానికి గల కారణం ఆ రోజు అలా జరగడం వల్ల. ఒక అమ్మాయిని ఎవరో చిన్న ఏజ్లో, 8-10 ఇయర్స్ ఏజ్లో ఎవరో అబ్బాయి మిస్బిహేవ్ చేశాడంట, మొలెస్టేషన్ చేశాడు చిన్న ఏజ్లో. అప్పటి నుంచి అమ్మ భయం 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 పెట్టుకుని అబ్బాయిలంటే భయపడి పెరిగింది. ఎప్పుడో జరిగిపోయిన ఒక సీన్, కానీ అది తలుచుకుని అసలు అబ్బాయిలు అలాంటి వాళ్ళు చూడగానే భయం వేస్తుంది. ఓకే, అది రైటా రాంగా పక్కన పెడదాం, కానీ జరిగిపోయిన సీన్ మనసులో ఒక అవుట్లైన్ లాగా, ఒక నీడలాగా ఉండిపోయింది. ఆ నీడ నిన్ను కప్పేస్తోంది. ఆ నీడే నువ్వు అని అనుకుని భయపడడం మొదలు పెడతాం. ఆ షాడో, యూ థింక్ దట్ ఈజ్ యూ ఇన్ ద షాడో. ఆ నీడలోనే ఉండిపోయాను అనుకుంటావు, నీ నీడలో నువ్వే ఉండిపోయాను అనుకుంటావు. ఎప్పుడో జరిగిపోయింది ఒక సీన్. ఇప్పుడు కొన్ని గ్రేవ్ థింగ్స్ జరుగుతాయి, కొన్ని ఇలాంటి మొలెస్టేషన్స్ కానీ, లేకపోతే ఫాదర్ మదర్ కొడుతుంటే చూడడం కానీ, లేకపోతే ఎవరైనా నీ బాగా నమ్మిన వ్యక్తిని నువ్వు మోసం చేయడం కానీ,
ఇలాంటివి జరగగానే మన లైఫ్లోకి అదొక నీడలాగా, దాని తర్వాతే వెలుతురు, ఆ నీడ మాత్రం కనిపిస్తూ ఉంటుంది అన్నట్టుంటుంది. ఎప్పుడైతే ఇది నిజము, దీన్ని నేను అనుభవించాను కాబట్టి అది నా లైఫ్లోనే ఉండిపోవాలి అని మనం ఫీల్ అయిపోతామో, మన లైఫ్ అంతా ఆ నీడకి కొంత ఎనర్జీని ఇచ్చేస్తాం. చాలామంది 99.9999% నాతో మాట్లాడే వాళ్ళందరూ నేను దీని నుంచి బయటపడడానికి టైం పడుతుందండి అంటారు. అంటే అది ఎందులోనో పడిపోయాను, అందులోంచి బయటపడడానికి ఇంకా టైం పట్టేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది. ఒక అమ్మాయి డైవర్స్ తీసుకుని వచ్చింది. డైవర్స్ అనేది భయంకరమైన మ్యారేజ్. ఆ హస్బెండ్ కొట్టేవాడు, వాడు తాగేసి వచ్చేవాడు, వేరే వేరే వారితో తిరిగేవాడు. ఆ అమ్మాయి ఎలాగో అలా దాన్ని దాటి బయటకు వచ్చింది. కానీ దాని నుంచి, ఆ ఎమోషనల్ ట్రామా నుంచి బయటపడడానికి నాకు చాలా టైం పడుతుంది గురువుగారు అని చెప్పింది. వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడో మనం పడిపోయినట్టు, ఎమోషనల్గా ఎందులోనో పడిపోయినట్టు, అందులోంచి మనం బయటకు రావడానికి ఇంకోటేదో ప్రయత్నం చెయ్యాలి అన్నట్టు ఇలా ఆలోచిస్తారు. నేను మళ్ళీ అదే చెప్తుంటాను, ఎమోషనల్ గేమ్ నుంచి ఇందెందులోంచో బయటకు రావాలి, ఈ ఎమోషనల్ ట్రామా నుంచి బయటకు రావాలి అన్నది సగం నేర్చుకున్న వెస్టర్న్ నాలెడ్జ్ నుంచి వస్తుంది మనకి. మనం ఏ గోతులోనో పడలేదు, అందులోంచి బయటకు రావాల్సిన టైము అవసరం లేదు. మనం ఒక నీడని మోస్తున్నాము. నీడ అది ఎక్కడుందో తెలీదు, అది మోసేంత బరువు కాదు, కానీ మనం వదిలిపోదు, అలా వెంట వస్తూ ఉంటుంది. మనము పూర్తిగా చీకటిలో కూర్చుంటే తప్ప ఆ నీడ పోదు. దాంతో మనం ఏమనుకుంటామంటే అది నేను ఒకటే, చిన్నప్పుడు నాతో జరిగిన సీను నా లైఫ్ టైం నాతో ఉండిపోతుంది, అది మర్చిపోలేకపోతున్నాను అంటారు. నేనంట ఎన్ని రోజులైతే నువ్వు ఏదైనా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తావో అది నీ లైఫ్లో బలపడిపోతుంది. మీరు సరదాగా ఏబిసిడీలు వీళ్ళు మర్చిపోండి చూద్దాం, మర్చిపోండి, గుర్తు రావద్దు మీకు, మర్చిపోలేము. ఏదైతే మనం మర్చిపోదాము అని అనుకుంటామో అది ఎక్కువ గుర్తుంటుంది. ఇది తెలియక చాలామంది ఆ నీడని రోజు తలుచుకుని అదొద్దు నాకు, మర్చిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బలపడుతుంటారు. మా దగ్గరకు వచ్చేటోళ్ళు, మాకు డబ్బులు కట్టేటోళ్ళు అంతా ఇలాగే ఉంటారు పాపం. ఏముండదు, వదిలిపెట్టేసాయి, మర్చిపోవాలని ట్రై చేయక అసలు ఆ సీన్ జరిగిందే అనుకో, అయితే ఏంటి వదిలే అంటే నాకు అది గుర్తే రాకూడదు. నీ లైఫ్లో జరిగింది నీకు గుర్తు రాకుండా ఎట్లా ఉంటుంది? అదే షాడో, అదే నీడ. ఆ నీడ ఏం చేస్తుందంటే అక్కడ లేదు, కానీ ఆ అవుట్లైన్ మనకి పదే గుర్తిస్తూ ఉంటుంది. ఆ నీడ మీద కాలేసి తొక్కు ఏం కాదు, ఆ నీడని మనం నీడతో తడుపు ఏమీ కాదు, అయినా అది నా నీడే కదా అనేటట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే మనకు వచ్చే ఆలోచనలు, మనకి ఎప్పుడో జరిగిపోయిన సీన్, ఈ షాడో నేనే, ఆ నీడ నేనే అనే ఒక ఫీలింగ్ కూర్చోబెడుతుంది. ఎప్పుడైతే ఈ పాయింట్ అర్థమవుతుందో, నేను అప్పుడెప్పుడూ జరిగిపోయిన విషయాన్ని నా నీడలాగా నా వెంటే తిప్పుకోకుండా ఉండాలి అంటే అది జస్ట్ నీడరా, లైట్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు అని ఇగ్నోర్ చేసేస్తే, నీడ నన్నేమీ చెయ్యదు అనే విషయం నేను గుర్తిస్తే ప్రాబ్లం ఉండదు. కానీ మన నీడని చూసి, అది చూసావా ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తుంది, నేను పార్టీలో కూర్చున్నా వాడెప్పుడో చేసిన అన్యాయమే గుర్తుకొస్తోందండి, నేను ఎవరితో మాట్లాడుతున్నా నాకు ఆ బాధే గుర్తుకొస్తోందండి. అది నీడ, నీ వెనకాలే వస్తుండొచ్చు కానీ నిన్నేమీ చెయ్యలేదు. ఈ పాయింట్ తెలియక చాలామంది నాకు గుర్తుకొస్తుంది, గుర్తుకు రాకూడదు. నేను ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అదే గుర్తుకొస్తుంది. వచ్చింది అనుకో, ఏం చేస్తుంది నిన్ను? జస్ట్ ఎ థాట్, జస్ట్ ఎ నీడ, జస్ట్ ఎ షాడో. ఏమవుతుంది? ఒప్పుకోము. ఎందుకు? ఎప్పుడైతే నీ నీడని నువ్వు తరిమేయాలి అని చూస్తావో అది ఇంకా గట్టిగా నిన్ను పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. నీడని తీసి పడేని పక్కన చూద్దాం, పడేయలేము. నీడ నుంచి నువ్వు బయటపడాలి అంటే వెలుతురు రావాలి, అన్ని దిక్కుల నుంచి వెలుతురు రావాలి.
ఆ వెలుతురే జ్ఞానము, నాలెడ్జ్, విజ్డమ్. ఎప్పుడైతే నీకు ఆ అవగాహన వస్తుందో నీ నీడ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడో జరిగిపోయిన నీడలన్నీ మోస్తున్నావు నువ్వు. వెంటనే ఈరోజు వదిలిపెట్టేయండి. వదిలిపెట్టడం ఎలా తెలుసా? మీ జీవితంలోకి వెలుతురు తీసుకొచ్చి. ఎలా తెస్తారో తెలుసా? సూపర్ మైండ్ పవర్లో నేను 3 ఫేజ్ మెడిటేషన్ అని నేర్పిస్తా. సాహా అహం అని నేర్పిస్తా. మెడిటేషన్లో కూర్చుని మీ లోపలికి వెలుతురిని తీసుకొస్తే ఇలాంటి చీకటి నీడలన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే మీకు తెలుస్తుంది అది జస్ట్ నీడరా, అది నన్ను తినదు, నన్ను చంపదు, నన్ను ఏం భయపెట్టదు, అదేమి తడిచిపోదు, అదేమి కాలిపోదు, అదేం పారిపోదు. ఎందుకు భయపడుతున్నా నీడకి అని తెలిసిన రోజున యు ఆర్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్. నేను చెప్పింది ఆలోచించండి. సూపర్ మైండ్ పవర్లో ద షాడో, యు ఆర్ ఇన్ ఎ షాడో అనే విషయాన్ని మీరు బాగా గుర్తు చేసుకోండి. మీ ఓన్ షాడోలో మీరు కూర్చుంటే చాలా బాధపడతారు. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.